చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కమిషన్ జ్యుడిషియల్ కమిషనర్ గారికి నివేదిక ఇవ్వడానికి పంబాల వృత్తి కళాకారుల సంఘం నుండి హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల నుండి మా పంబాల కళాకారులు అందరూ వచ్చి మా యొక్క స్థితిగతుల మీద నివేదిక ఇవ్వడం జరిగింది. మా స్థితిగతులు ఏమిటంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా మా ఎస్సీలకు మా పంబాల అనేటువంటి ఈ ఎస్సీలలో మొత్తము 59 కులాలు ఉన్నాయి. అందులో కేవలం మాల మాదిగ తప్ప కిందనటువంటి 57 కులాల వారికి ఈ రోజు వరకు కూడా ఈ చట్టసభలలో కానీ లేదా పెద్ద పెద్ద గెస్టెడ్ పదవులలో కానీ ఇప్పటి వరకు మాకు సంక్షేమ ఫలాలు అందలేదు. ఇంకా పోతే మాకు పంబాల అనేటువంటి కుల సర్టిఫికేట్ కూడా లేకపోవడం యొక్క దురదృష్టకరం. ఈరోజు మా యొక్క పంబాల ఎస్సీ 29లో నమోదైనప్పటికీ టీఎస్సీ పాసులో మా యొక్క పంబాల కులాన్ని ఇప్పటి వరకు కూడా చేర్చలేదు. మాకు కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ గారు ఇస్తారు. మరి యొక్క రాష్ట్రంలో పట 59 కులాలలో 42 కులాలకు ఆర్డీఓ గారు ఇస్తారు. మాలమాదికలేమో ఎదిగున్న వారికేమో ఎంఆర్ఓ ఇస్తారు. మేము మా పంబాల వృత్తి పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మార్కమ్మ, పోలేరమ్మ అనేటువంటి గ్రామ దేవతలను కొలుసుకుంటూ ఆ యొక్క గ్రామ దేవతలను బోనాల పండుగలో పట ఆ యొక్క ఎల్లమ్మ గుళ్ళ ముక్కట, పోషమ్మ గుళ్ళ ముక్కట పట్టం వేసి ఈ గ్రామంలో పట్టి వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము గ్రామానికి కాపుగా, గ్రామానికి పోతరాజుగా, గ్రామానికి పంబాల వారిగా గ్రామాన్ని కాపాడే దేవతలను కొలుసుకుంటే ఈరోజు కేవలం మాలా మాదిగలు మాత్రమే రిజర్వేషన్లు తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం జనాభా ఉన్న గ్రామాలలో, మేము తక్కువ శాతం ఉన్నాము. కానీ 57 కులాల వారు మేము 3 లక్షల మంది జనాభా ఉన్నాం. మా పంబాల కులం వారు 33 జిల్లాలలో దాదాపుగా 1,00,000 పైచిలకు జనాభా ఉంది. కాకపోతే ఏంటంటే మేము వృత్తిపరంగా ఒక దిక్కు కలవకపోవడం, ఆ వృత్తిపరంగా మనకు ఎక్కువ శాతం ఆదాయం లేకపోవడం వలన మేము డబ్బులు పెట్టి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోకపోవడం వలన ఈరోజు మేము బయటికి రాలేకపోయినాం. నిన్న మొన్న జరిగినటువంటి మాల సభలో కానీ, మొన్న జరిగినటువంటి మాదిగ సభలో కానీ పంబాల వారికి ఈ కింద ఉన్నటువంటి కులాలకు మేము ముందుకు వస్తామని ఎవరు కూడా చెప్పలేదు. అందుకోసమే మేముగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్పించి మా యొక్క వెనుకబడిన పంబాల కులాలను ఒక జనాభా ప్రాతిపదికన కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారంగా వెనుకబడతరంగానే మాకు రిజర్వేషన్ ఎక్కువ కల్పించి మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్పించాలని ఈ యొక్క డిమాండ్తో ఈరోజు కమిషనర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మా పంబాల కళాకారులు ఇదే విధంగా పోరాటం చేస్తారని కోరుకుంటూ జై పంబాల, జై పంబాల, పంబాల ఐక్యత, పంబాల ఐక్యత. చేర్పించాలి, 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 చేర్పించాలి. జై పంబాల, జై పంబాల.